కోనసీమలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అలాగే కోనసీమలో బాడ్స్కూర అనే గ్రామంలో అందరూ టేకు మంచాలు తయారు చేస్తూ ఉండడం వల్ల ఆ గ్రామాన్ని టేకు మంచాల గ్రామం అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ టేకు మంచాల రేట్లు కూడా మిగతా గ్రామాలతో పోలిస్తే తక్కువ రేటుకే లభిస్తూ ఉంటాయి. ఇక్కడ ఎంత ఫేమస్ అవడానికి కారణాలంటో ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలానికి సంబంధించిన బాడ్స్కూరు అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. బాడ్స్కూరు అంటేనే టేకు మంచాలకు ప్రసిద్ధమట. అంటే మన చుట్టుపక్కల గ్రామాల్లో టేకు మంచాలు, టేకు దివాన కాట్లు, టేకు డైనింగ్ టేబుల్ చాలా తక్కువ రేటుకే లభిస్తాయన్నమాట. అందుకే చాలా రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసుకుంటూ ఉంటారు. అసలు ఈ బాడ్స్కూరు అనే గ్రామంలో టేకు మంచాల రేట్లు ఏ విధంగా ఉంటాయి, మోడల్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు ఇంత రేటు తక్కువగా ఉండడానికి కారణాలు ఏంటో ఈరోజు ఈ వీడియో చూద్దామండి. ప్రస్తుతం అయితే మనం ఒక షాప్కి వచ్చాం. అంటే ఈ హైవే పక్కన చాలా షాపులు ఉంటాయి. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఏ వస్తువులు ఉంటాయి అనేది చూడొచ్చు. నమస్తే అండి. నమస్తే అండి సార్, మేము బాడ్స్కూరు అనే విలేజ్ వస్తే ఊరంతా టేకు మంచాలు. సార్, ఇక్కడ మీకు ఎంత ఫేమస్ అవడానికి ఏంటి కొన్ని కారణాలు చెప్తారా? మీ పేరు? యాక్చువల్గా నా పేరు శివప్రసాద్ అండి. ఈ షాప్ యాక్చువల్గా 1977లో మా నాన్నగారు స్థాపించారండి. ఇది పూర్వం బాడ్స్కూరు రేవు అని చెప్పి రేవు దాటుతున్నప్పుడు ఉండేదండి. అది చాలా చిన్న స్థాయి షాప్ నుంచి స్టార్ట్ చేసండి. ఈ రోజు ఈ స్థాయి వరకు ఎదిగింది. మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి ఒక 30 మంది వరకు వర్కర్స్ ఉన్నారండి. సో మన దగ్గర మేజర్గా ఏంటంటే కంప్లీట్ టేక్ వుడ్ తోటి తయారు చేసే మంచాలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ ఎక్కువ ప్రసిద్ధి అండి. ఇది మనం ఇక్కడ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు చాలా అదర్ ప్లేసెస్కి, వేరే స్టేట్స్ కూడా మనం పంపిస్తుంటాం. సో దీంట్లో కనుక మనం చూసుకుంటే మా దగ్గర ఎక్కువగా 5-6 సైజు, 6-6 సైజు, 4-6 సైజు మంచాలు ఉంటాయండి. అది కాకుండా మంచాలండి అవి. అది కాకుండా మీరు ఏదైనా కస్టమైజ్డ్ సైజ్ చెప్పినా సరే సైజ్ ప్రకారం మనం చేస్తామండి, చేసిస్తామండి. సో పరుపులు వచ్చేసరికి మనకి మేజర్గా అన్ని మేజర్ కంపెనీలు అన్ని మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. పరుపులు కూడా కొన్ని ఐటమ్స్ చూపిస్తారు మనకి. ఇది వచ్చేసరికి 6-6 సైజు బస్తర్ టేక్ మంచం అండి. ఇది 6-6 సైజు బస్తర్ టేక్ మంచం అండి. ఇది వచ్చేసరికి మన దగ్గర నార్మల్ గా మీరు బయట చూసుకుంటే కనుక ఇది 50,000, 60,000 అలా ఉంటుంది. మన దగ్గరకు వచ్చేసరికి ఇది కేవలం 38,000 పడుతుందండి. ఇది పరుపు కాకుండా 38,000 అండి. 38,000 పడుతుంది. సో పరుపులు వచ్చేసరికి మన దగ్గర కంపెనీని బట్టి 6,000 దగ్గర నుంచి 28,000 వరకు ఉన్నదండి. అండ్ మన దగ్గర మ్యాట్రిస్ కంపెనీని బట్టి మీరు చూసుకుంటే ఆన్లైన్ కన్నా ప్రైస్ తక్కువే ఉంటుందండి. మీరు ఆన్లైన్ ప్రైస్ మీద చెక్ చేసుకుని మన దగ్గర పరుపులు కూడా మీరు తీసుకోవచ్చు. ఇది ఓన్లీ మంచం వచ్చేసరికి మన దగ్గర 38,000 పడుతుందండి. ఇది మంచం వచ్చి 38,000 అండి. ఇది కూడా బస్తర్ టేక్ అండి. ఇది 6-6 సైజ్ అండి. మన దగ్గర ఇది 32,000 పడుతుందండి. దీంట్లో మీకు డిజైన్స్ వచ్చేసరికి మేము క్యాటలాగ్ ఉంటుందండి మా దగ్గర. మీరు డిజైన్ బట్టి ఈ మోడల్లో డిజైన్ మార్చుకోవచ్చు. ఏ డిజైన్ అయినా సరే ఇదే కాస్ట్ పడుతుందండి. ఈ మోడల్లో ప్యూర్ బస్తర్ టేక్, కంప్లీట్ బస్తర్ టేక్ అండి. ఇది ప్లైవుడ్ కూడా 16 mm వేస్తామండి మనం. దీని కింద వేసే ప్లైవుడ్ 16 mm అండి. పరుపు కింద వేసే ప్లైవుడ్ 16 mm ప్లైవుడ్ తోట ప్లైవుడ్ వేస్తారన్నమాట. దీనికి కలర్ ఏమీ లేదు, చూపిస్తాను ఒకసారి వీడియో. ఇదిగోండి, ఇది కనుక మీరు చూస్తే ఇది ఒరిజినల్ గండ్ర కర్ర అండి. ఇది లోపల నిలువుగా వేసింది గండ్ర కర్ర అండి. సో మీరు బయట షాప్లో చూస్తే కనుక ఒరిజినల్ గండ్ర కర్ర అనేది యూజ్ చేయరండి. మనకి ఎలా తెలుస్తుంది సార్ గండ్ర కర్ర లేదా మామూలు? మీకు పెయింట్ వేసేస్తే కనుక 200% అది గండ్ర కర్ర కానీ లేదంటే మధ్య కర్ర అనేది కానీ కాదండి. అది మీకు ఒరిజినల్ గండ్ర కర్ర యూజ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దాని పెయింట్ అనేది వేయరు. న్యాచురల్ గా ఉంచారు, చూపించారు. ఈ కలర్ లో వస్తుందండి. కొంచెం బ్లాక్ కలర్ లో గ్రెయిన్స్ వస్తాయి అనమాట. మీకు నార్మల్గా బయట వచ్చేసరికి నార్మల్ తీసుకుంటే కనుక ఒక పట్టి వచ్చేసరికి కేవలం 100-150 రూపాయల్లోనే పడుతుందండి. పట్టి సెంటర్ వేసే పట్టి బయటది అయితేనండి. ఇది ఫైనల్ కాస్ట్ అని చెప్పారు ఇప్పుడు 32,000 అండి. ఇంకేమైనా తగ్గిస్తారా? మనం తగ్గిస్తామండి. 30,000 ఇంకా తగ్గుతుంది అంటారా? 30,000 లోపలనే పడడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇది చూడడానికి అయితే చాలా బాగుంది, సింపుల్గా కూడా ఉంది. ఇది 32,000 చెప్తున్నారు పరుపు లేకుండా. ఇంకా తగ్గుతుంది అంటున్నారు అనమాట. అంటే మీకు వీలైతే చూసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, వేగాలు చాలా మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చూపిద్దాం. ఇది వచ్చేసరికి మనకి యాక్చువల్గా కాస్ట్ వచ్చేసరికి ఇది 46,000 అండి. మన దగ్గర ఈ మంచం వచ్చేసరికి 38,000 పడుతుందండి. ఇది కూడా 6-6 సైజ్. ఇప్పుడు వరకు చూసినవన్నీ 6-6. ఇప్పుడు వరకు కింద ఉన్న ఈ సెక్షన్ అన్ని కూడా మొత్తం కంప్లీట్ 6-6 సైజ్ అండి. ఎంత పడుతుంది అంటున్నారు? ఇది మనకి 38,000 పడుతుందండి డైరెక్ట్ కస్టమర్ రేట్. 38,000. ఇంకేమైనా ఫైనల్ ఏమైనా తగ్గుతుందా సార్?
ఫైనల్ మీకు 36,000 వరకు ఛాన్స్ ఉంటుందండి ఇది. ఇది 6 సైజు బస్తర్ టేక్ అండి. దీన్ని వచ్చేసరికి బెండ్ మోడల్ కాటన్ అంటారండి. మీకు ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక మిగతా మంచాలన్నీ ఇలా నుంచి ఇలా ఫ్లాట్గా ఉంటాయండి. ఇది వచ్చేసరికి హెడ్ సైడ్ బోర్డు వచ్చేసరికి ఇలా బెండ్ షేప్లో వస్తుందండి. ఇది నార్మల్ కాస్ట్ వచ్చేసరికి 45,000 అండి. మన దగ్గర ఇది 6 సైజు బస్తర్ టేక్ తోటి పరుపు కాకుండా 35,000 పడుతుందండి. ఇది కేవలం 35,000 అండి. 35,000 పరుపు కాకుండా 35,000 అండి. ఇంకేమైనా తగ్గుతుందా సార్? తగ్గిస్తాం సార్. ఫైనల్ కాస్ట్ అనేసరికి ఇంకొక 3,000 వరకు డిస్కౌంట్ రావడానికి ఇంకా ఛాన్స్ ఉన్నదండి. కంప్లీట్ బస్తర్ టేక్ అండి ఇది. వుడ్ గ్రెయిన్స్ చూసుకుంటే కనుక ఇదిగోండి ఓన్లీ బస్తర్ టేక్ అయితేనే మనకి ఈ వుడ్ గ్రెయిన్స్ అనేది వస్తాయండి. మధ్యలో జాయ్ అండి. ఈ జాయ్ అంతా కూడా బస్తర్ టేక్ అయితేనే గ్రెయిన్స్ వస్తాయి. సార్ ఇది కూడా ఇందాక మీకు చెప్పిన మోడల్ ఇది ఇంచుమించు సేమ్ ఒకే టైప్ లో ఉంటుంది. చెక్కుడు వేర్ అండి ఇది. ఇది కూడా మనకి అమ్మే కాస్ట్ వచ్చేసరికి 48,000 అండి. ఇది ఫైనల్ కాస్ట్ వచ్చేసరికి మనకి 36,000 పడుతుందండి. ఇది పరుపు కాకుండా ఇది 36,000 పడుతుందండి ఫైనల్ కాస్ట్. కానీ ఇది డిజైన్ చాలా బాగుందండి. ఇది కూడా బస్తర్ టేక్ అండి. 36,000 అండి. $36,000 అండి. భలే ఉంది. 6 సైజ్ కదా? 6x6 అండి సైజ్. బయట దొరికే ఇది మన తయారీ కాదండి. ఇవి బయట నుంచి వస్తాయండి. దీన్ని మలేషియా వుడ్ అని అంటారు. దీనికి మేజర్ గా MDF ఇంపోర్టెడ్ వుడ్ రెండు కలిపి మిక్స్ చేసి వాడతారండి. ఇది జనరల్ గా మీరు బయట చూసుకుంటే కనుక 23, 24, 25,000 అమ్ముతారండి. మన షాప్ లో వచ్చేసరికి ఇది కేవలం 6 సైజు 18,000 పడుతుందండి. పరుపు కాకుండా 18,000 6 సైజ్ అండి. ఇది వచ్చేసరికి బలాషా టేక్ అండి. ఇది మొత్తం 4 సైడ్లు కూడా కార్వింగ్ ఉంటుంది. ఈ బార్డర్ వర్క్ అంతా కూడా డబుల్ బీడింగ్ వర్క్ వస్తుందండి. ఇది కోల్డ్ సైజ్ కూడా మీరు చూసుకుంటే 5x5 సైజ్ కోల్డ్ వస్తాయండి. లెగ్ సైడ్ 5x5 సైజ్ కోల్డ్ అండి ఇవి. ఇది హెడ్ సైడ్ చూసుకుంటే కనుక 4x4 సైజ్ కోల్డ్ అండి ఇవి. ఇది వచ్చేసరికి మనం అమ్మే కాస్ట్ 39,000 అండి. మన షాప్ లో ఇది కేవలం 30,000 పడుతుందండి. పరుపు కాకుండా 30,000 అండి. ఈ మంచంకి వచ్చేసరికి సెంటర్ పట్టీలు కూడా టేక్ పట్లే వేస్తామండి. దీనికి మధ్యలో టేక్ పట్టీలు కూడా టేక్ పట్టీలతో ఇస్తున్నాండి. ఈ మంచం 30,000కి సెంటర్ పట్టీలు టేక్ పట్టీలేసి ఇస్తున్నామండి. ఇది కూడా సేమ్ ఇదే టైప్లో ఉంటుంది. కొంచెం డిజైన్ వేరండి. కాస్ట్ కూడా సేమ్ అదే కాస్ట్ పడుతుందండి. సెంటర్ పట్టీలు కూడా టేక్ పట్టీలేనండి. ఇంచుమించు రేటు సేమ్ అండి. అది ఇది 30 పడుతుందండి ఫైనల్ కాస్ట్. 30 అండి. 6x6. అన్నారు కదా? 30 అండి. 30,000. ఈ 4 కూడా సేమ్ అంతే కాస్ట్ అండి. 30,000 ఫైనల్ కాస్ట్. ఇది కూడా 30,000. ఇది వచ్చేసరికి 6 సైజ్ అండి. మన ఆంధ్ర టేక్ తోటి తయారు చేసామండి. ఇది మీకు జనరల్ గా బయట చూసుకుంటే కనుక మంచం కాస్ట్ టేక్ ఏదైనా సరే మీకు 30,000 అబవ్ ఉంటుంది. మన దగ్గర వచ్చేసరికి ఇది 6 స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఈ మోడల్ అండి. ఇది మన ఆంధ్ర టేక్ లో వస్తుంది. కాస్ట్ వచ్చేసరికి ఇది మీకు 23,000 పడుతుందండి కస్టమర్ కి. అంటే ఇప్పుడు వరకు చూసినట్లు లీస్ట్ స్టార్టింగ్ ప్రైస్ టేక్ లో ఇదే స్టార్టింగ్ ప్రైస్ అండి. ఈ కేవలం 23,000కి మీకు టేక్ మంచం ఇస్తున్నాం మేము. 6 సైజ్ 23,000 కంటే ఎక్కడ దొరకదు. ఉండదు. మీకు ప్లైవుడ్ మంచమే బయట 25,000 పైన అమ్ముతున్నారు. మేము 23,000కే కేవలం 23,000కి టేక్ మంచం ఇస్తున్నాం అండి. గన్ పాలిష్ వస్తుందండి. ఏ మంచం అయినా సరే మన దగ్గర ప్రతి మంచం కూడా గన్ పాలిష్ వస్తుంది. ఇది 23,000 అండి లీస్ట్ ప్రైస్ అన్నమాట. కానీ చూడడానికి కూడా చాలా బాగుంది. అంటే అమౌంట్ తక్కువ ఉండే వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నమాట ఇది. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మాది కొమ్మరిపట్నం సార్. కొమ్మరిగిరిపట్నం. అవునండి. ఏం తీసుకుందామని వచ్చారు? మంచం తీసుకుందామని వచ్చాను సార్. చాలా బాగుంటాయి అంటున్నారండి సార్. ఈ మంచం తీసుకున్నారా? అవునండి, మంచం తీసుకున్నాను.
6 అండి. 6 అండి. ఓకే, ఎంత పడ్డా సార్ ఇది 44,000 సార్. పరుపు అయితే 9,000 నుంచి పైన ఉన్నాయి సార్. పరుపుతోట? పరుపు కాకుండా అండి. పరుపు కాకుండా 44,000. అవునండి, తీసుకుందామండి. పెనుగొండ పట్టుకెళ్తామండి. పెనుగొండ అంటే మీ అమ్మాయి గారికా? కాదు, మా తమ్ముడి గారికి అండి. ఓకే. చాలా మంది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలా వచ్చి కొనుక్కుంటూ ఉంటారు, ఎందుకంటే బాడ్స్కూర్లో టేకు మంచాలకి అంత ప్రసిద్ధి మాట. టేకుతో చాలా వస్తువులు తయారు చేస్తుంటారు, డైనింగ్ టేబుల్ కానీ దివాన్ కాట్లు కానీ. ఇలా చాలామంది వచ్చి అంటే పెళ్ళైన వాళ్ళకి చాలామందికి అమ్మాయిలకి సారి పెడుతూ ఉంటారు కదా, దాంట్లో ఎక్కువగా టేకు మంచాలు కానీ డైనింగ్ టేబుల్ కానీ దివాన్ కాట్ కానీ ఇలాంటివి పెడుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడికి వచ్చి చూసుకుంటే చాలా తక్కువ రేటుకి లభిస్తాయని చూపించడానికి, మీకు నచ్చితే తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ మోడల్స్ ఈ విధంగా ఉంటాయని చూపించడానికి. అలాగే అండి, హైదరాబాద్ కూడా పంపిస్తామండి మంచాలు మేము తీసుకుని. మ్యారేజ్ వాటికేనండి హైదరాబాదు మొన్న 2-3 మంచాలు పంపించామండి. బాగుంటుందండి, సరసంగా వర్క్ బాగుంటుందండి, క్వాలిటీ బాగుంటుంది, రేట్లు బాగుంటుందండి. రేటు చాలా అనుకూలంగా ఉంటుందండి, మనకి ఇస్తారండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీకు ఇప్పుడు చూపించే మంచాలన్నీ కూడా 5x6 సైజ్ మంచాలండి. దీంట్లో మన దగ్గర వచ్చేసరికి టేక్, గండ్రా, మలేషియన్ వుడ్ 3 టైప్స్ మన దగ్గర ఉంటాయి. ఓకే. మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసరికి మీకు మంచం 15,000 దగ్గర నుంచి ఉంటుందండి. 15,000 అండి. 15,000 టేక్ మంచం అండి. లీస్ట్ స్టార్టింగ్ 15,000 అండి. ఇది వచ్చేసరికి మనకి 20,000 అండి. మనకి ఫైనల్ కాస్ట్ వచ్చేసరికి 15,000 పడుతుందండి. ఇది కానీ అది కానీ దీంట్లో 2 డిజైన్స్ వస్తాయి. ఇది వచ్చేసరికి నెమలి డిజైన్ అండి, అది వచ్చేసరికి లత డిజైన్ అండి. 15,000 అండి. 15,000 అండి. దీని తర్వాత కాస్ట్ వచ్చేసరికి మనకి మలేషియన్ వుడ్, MDF ప్లైవుడ్ టైప్ మంచాలు వస్తాయండి. అది వచ్చేసరికి మనకి 18,000 కాస్ట్ పడుతుందండి. మలేషియన్ వుడ్ వచ్చి 18,000 అండి. మలేషియన్ వుడ్ వచ్చేసరికి మనకి మోడల్ చివరి నుంచి 2 మంచి ఉన్నారు కదండి బ్లాక్, అదే. ఇది వచ్చేసరికి మనకి 28,000 అండి. మనకి ఫైనల్ కాస్ట్ వచ్చేసరికి 21,000 పడుతుందండి. కంప్లీట్ టేక్ అండి, పరుపు కాకుండా 21,000 అండి. ఇది బస్తర్ టేక్ సార్? ఇది అన్ని కూడా బస్తర్ టేక్ అండి. ఇంకేమైనా తగ్గుతుంది సార్? ఇది దీంట్లో ఇంకా ఛాన్సెస్ ఉంటే మాక్సిమం పాసిబిలిటీ ప్రకారం మనం చేసి పెడతాం. ఇది లోకల్ టేక్ అయితే మన కాస్ట్ ఇంకా తగ్గుతుందండి. బస్తర్ టేక్ కాకుండా లోకల్ టేక్ అయితే మనకి ఇంకా తగ్గుతుందండి. ఇది కూడా సేమ్ అదేనండి. ఫైనల్ మనకు వచ్చేసరికి 21,000 పడుతుందండి. ఇది 21,000. ఇందులో కస్టమైజ్డ్ మీకు ఏదైనా 5x6.5 కావాలన్నా సరే, లేదంటే 5.5 మీకు వెడల్పు కావాలన్నా సరే ఆ సైజులో మనం చేసిస్తామండి. మీరు ఆర్డర్ మీద మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి మీరు ఏ సైజ్ చెప్తే ఆ సైజ్ ప్రకారం మనం చేసిస్తామండి. ఇప్పుడు చెప్పి చూపించేది ఎంత అండి? ఇది కూడా అంతేనండి, సేమ్ 21,000 పడుతుందండి. ఇది కూడా 21,000 పడుతుంది. ఇవన్నీ కూడా బస్తర్ టేక్ అండి. ఇవన్నీ మీకు ఇక్కడ చూసుకుంటే కనుక ఈ మంచాలన్నీ కూడా బలాషా టేక్ అండి. 2 మంచాలు ఏంటి సార్ అవి? బలాషా టేక్ అండి. ఇవి దీనికి సెంటర్ పట్లు కూడా టేక్ వస్తుందండి. 16 mm ప్లైవుడ్ వస్తుంది. బలాషా టేక్ అండి ఇది. ఓకే. అంటే కలర్ కూడా కొంచెం తేడాగా ఉంది. ఇది వాల్నట్ కలర్ వస్తుందండి పాలిష్. ఇది ఇందులో మనకి నేచురల్ పాలిష్ కావాలంటే ఈ కలర్ వస్తుందండి. సో కస్టమర్స్ ఎక్కువగా లైక్ చేసేది వాల్నట్ కానీ నేచురల్ కలర్ కానీ లైక్ చేస్తారండి. దాని ప్రకారం మనం వాళ్ళు ఏ పాలిష్ చెప్తే ఆ కలర్ తోటి మనం పాలిష్ చేసి ఇస్తామండి. ఈ రేట్లు ఎలా పడుతుంది? ఇది వచ్చేసరికి మనకి 25,000 పడుతుందండి. ఇది కానీ వితౌట్ మ్యాటర్స్ మనకి 25,000. 25,000 అవునండి. ఓకే. ఇది వచ్చేసరికి మనకి ఫ్లాట్ మోడల్ కాకుండా హెడ్ బోర్డ్ సైజ్ ఇలా బెండ్ మోడల్ వస్తుందండి. ఇది హెడ్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ ఇలా వాల్ టైప్ వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి 5x6 వచ్చి 28,000 పడుతుందండి. 28 వితౌట్ మ్యాట్రెస్ అండి. ఇది కూడా 5x6 లేటెస్ట్ మోడల్ అండి. ఇది దీనికి బ్యాక్ సైడ్ అంతా కూడా డబుల్ బీడింగ్ వస్తుంది. ఈ డిజైన్ వచ్చేసరికి మనకు వేన మోడల్ డిజైన్ అని చెప్తారు అనమాట అండి. వేన మోడల్ అండి. ఇది కంప్లీట్ బస్తర్ టేక్ తోటి చేస్తామండి. ఈ మంచం వచ్చేసరికి మనకి 32,000 పడుతుందండి. 32,000 5/6 32,000 వేన మోడల్ డిజైన్ అండి. ఇది టేక్ కూడా బస్తర్ టేక్ అండి. గన్ పాలిష్ వస్తుంది. ప్లైవుడ్ వచ్చేసరికి 16 mm అండి. ఓకే సార్. మనకి ఇలాగా సెంటర్ వచ్చే బదులన్నీ కూడా గంటర్ కర్ర యూజ్ చేస్తామండి. గంటర్ కర్ర యూజ్ చేస్తాం. ఇది వచ్చేసరికి 5x6 గంటర్ కర్ర తోటి చేసిన మంచం అండి. ఇది కంప్లీట్ గంటర్ అండి. మనకి చూసుకుంటే కనుక ఎక్కడ ఎల్ అనేది కానీ బయట కానీ ఉండదండి. ఇది బలాషాలో పాడిన వుడ్ అండి. ఇది ఇంచుమించు రోజ్ వుడ్ లాగా కనిపిస్తుంది సార్. ఇది ఫైల్ అండ్ కోటింగ్ పాలిష్ అయ్యేసరికి మనకి రోజ్ వుడ్ లాగా వస్తుందండి. ఇది గంటర్ అనేది చాలా బలంగా ఉంటుంది. ప్లస్ మనకి సెంటిమెంట్ గా కూడా గంటర్ అనేది గండాలను దాటిస్తుంది. సో కంపల్సరీ మన ఇంట్లో గంటర్ కర్ర అనేది ఉండాలి అని చెప్పి పెద్దలు కూడా చెప్తారు అనమాట. ఇది ఎంత పడుతుంది? ఇది వచ్చేసరికి మనకి 5/6 26,000 పడుతుందండి. 5/6 వచ్చి 26,000. మనకి గండ్రా ఇక్కడ ఆంధ్రాలో లోకల్గా దొరికేది అయితే మనకి 18,000 కూడా గంటర్ కర్రతో అయిపోతుందండి మంచం. కానీ అంత క్వాలిటీగా ఉండదండి మన ఆంధ్రాది గంటర్ కర్ర వచ్చేసరికి. ఇది కూడా బస్తర్ టేక్లో ఫస్ట్ క్వాలిటీ మంచం అండి. ఇదంతా మిషన్ మీద వర్క్ జరిగిందండి. ఇది హెడ్ బోర్డు కాలువైపు కూడా మిషన్ వర్క్ మీద జరిగిందండి. ఇది వచ్చేసరికి మనకి 24,000 నుంచి 26,000 మధ్యలో ఉంటుందండి. ఇది 26,000 మధ్యలో ఉంటుంది. ఇది కూడా 5x6లో ఒక మోడల్ అండి. ఇది వుడ్ వచ్చేసరికి టేక్ వుడ్ వస్తుంది. మన ఆంధ్ర టేక్ అండి. ఇది వచ్చేసరికి లీస్ట్ మనకి 18,000 పడుతుందండి. సైడ్ 12 అంగుళాలు పట్టీలు వస్తాయండి. దీనికి
మీకు అక్కడ 15,000 చెప్పిన దాంట్లో కన్నా ఇదైతే దాని మీద ఇంకా బెటర్ క్వాలిటీ అండి. ఇది సైడ్ పట్లు కూడా పెద్దవి వస్తాయి, ప్లస్ డిజైన్ ఉంటుందండి. 18,000 పడుతుందండి మనకి. ఇది ఎంత పడుతుందండి? ఇది బస్తర టేక్లో వస్తుందండి. ఇది లేటెస్ట్ డిజైన్ అండి. ఇది వచ్చేసరికి మనకి సైడ్ పట్టులు ప్లెయిన్గా వస్తుంది, ప్లస్ 2 లైన్ల కింద వస్తుంది, గ్రూల్ టైప్లో వస్తుందండి. ఇది సెంటర్ పట్ల సైడ్ అంతా ప్లెయిన్ మధ్యలో మాత్రం సెంటర్ పట్లు కూడా మీకు గండ్రకర వస్తుందండి. 5 వారు ఏ మంచానికైనా సరే గండ్రకర వస్తుంది. మనకి ఇది కాస్ట్ వచ్చేసరికి కేవలం 22,500 పడుతుందండి. వితౌట్ పరుపు కాకుండా. అవును సార్. మొత్తం అంతా లోపల మొత్తం గండ్రకర అండి. మిగతాదంతా కూడా చుట్టూ వరకు వచ్చినంతా కూడా టేకేనండి. ఇదిగోనండి. పెయింట్ వేసినట్టున్నారు. ఇది పెయింట్ వేస్తారండి, అంటే డెలివరీ అయిపోతుందండి. ఇది ఈ రోజు ఈవినింగ్ డెలివరీ ఉన్నదండి. సో కస్టమర్ ఏంటంటే దీనికి పాలిష్ చేసామని చెప్పారు, దానికోసం చేస్తామండి. మనకి ఏంటంటే కస్టమర్ వచ్చి అది ఓకే చేసుకుని అంతా చూసుకున్న తర్వాత దానిపైన పెయింట్ అనేది వేస్తాం మనం సెంటర్ పట్లకి. కస్టమర్ చూసుకోకుండా వాళ్ళు ముందుగానే పెయింట్ అనేది మాత్రం వేయమండి మనం. ఓన్లీ డెలివరీ ఉన్నది అని అంటే ఈ రోజు వాళ్ళు చూసుకుని ఓకే అన్న తర్వాత సెంటర్ పట్లకి మనం పాలిష్ చేస్తాం. మీరు ఇక్కడ తయారు చేయాలి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. దీంట్లో ఏదైనా సరే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మా వర్క్ షాప్కి వెళ్ళి మీరు దగ్గర ఉండి చూసుకుని వుడ్ అది కూడా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. మాకు ఈ వుడ్ కావాలని చెప్పి మీరు చూసుకుని దాన్నే చేసేస్తామండి మేము. సో వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు ఏ టైంలో వచ్చినా సరే మేము తీసుకెళ్ళి మీ వర్క్లో ఉన్నదని ప్రాసెస్లో ఉన్నదని మీకు చూపిస్తాం. ప్లస్ పాలిష్ పెట్టకుండా ఏదైనా సరే మంచం కానీ డైనింగ్ టేబుల్ కానీ సోఫా సెట్ కానీ మీరు వచ్చి చూసుకున్న తర్వాత మేము పాలిష్ చేస్తాం. పాలిష్ చేయకుండా మాది ఏది కూడా కస్టమర్కి చూపించకుండా పాలిష్ అనేది అసలు ఎప్పుడు చేయమన్నమాట. మా దగ్గర సోఫా సెట్లు, డైనింగ్ టేబుల్, మంచాలు అన్నీ కూడా ఇంటికి కావాల్సిన ఏ ఫర్నిచర్ అయినా సరే మన దగ్గర రెడీగానే అవైలబుల్ ఉంటుందండి. మీరు ఏదైనా మోడల్ డిజైన్ మాకు ఇచ్చి దాని ప్రకారం చేయమన్నా సరే మనం చేసి పెడతాం. డైనింగ్ టేబుల్ వచ్చేసరికి ఇవన్నీ కూడా 5x3 సైజ్ వస్తాయండి. 4 చైర్స్ 6 సీటర్స్ 2 కలిపి మన దగ్గర ఉంటాయి. ఇది వచ్చేసరికి మా పైన టేబుల్ టాప్ మార్బుల్ వస్తుందండి. ఇది ఇందులో మనకి 4 చైర్స్ తోటి మార్బుల్ తోటి కలిపి మనకి ఇది 26,000 పడుతుందండి. ఇది సెట్ ఇలాగా 26,000 అండి. అందులో మీకు మార్బుల్ క్వాలిటీని బట్టి రేట్ ఇంకా తగ్గుతుంది పెరుగుతుందండి. ఇదైతే ఇంపోర్టెడ్ మార్బుల్ వస్తుందండి. ఇది ఫినిష్ కూడా మనకి స్మూత్ ఫినిష్ వస్తుందండి. ఇది ఇందులో చైర్స్ మీకు క్యాటలాగ్ చూపిస్తాం, దాంట్లో నచ్చిన మోడల్ తోటి చైర్స్ కావాలన్నా డిజైన్ మార్పు చేసేస్తామండి. ఇందులో టేక్ పాలిష్ ఉంటుందండి, రోజ్వుడ్ పాలిష్ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఇది వచ్చేసరికి పైన టేబుల్ టాప్ కాకుండా గ్లాస్ మార్బుల్ అండి. ఇది వచ్చేసరికి మనకి స్టార్టింగ్ 16,000 నుంచి ఉంటుంది. ఇందులో చైర్ మోడల్ వచ్చేసరికి చాలా రకాలు, మీకు ఒక 50 to 60 మోడల్స్ మేము చూపిస్తామండి. దాంట్లో మీకు నచ్చిన మోడల్కి మేము పాలిష్ చేసి ఇస్తామండి. డైనింగ్ టేబుల్ కూడా మీరు ఆర్డర్ ఇస్తాండి, దాని ప్రకారం మనం చేసి పెడతాము. ప్లస్ మీకు పాలిష్ ఏమి చేయకుండానే ముందు చూపిస్తామండి. ఇది వచ్చేసరికి 4 legs మీద మోడల్ వస్తుందండి. కింద స్టాండ్ మోడల్ మారుతుంది. చైర్ మోడల్ ఏదైనా ఇంచుమించు ఒకే ఉంటుంది, కానీ కింద స్టాండ్ టైప్ మారుతుందండి. మనకి స్టాండ్ సైజ్ మారినప్పుడు కింద మోడల్ మారినప్పుడు మనకి 2,000 నుంచి 3,000 వరకు వేరియేషన్ అనేది ఉంటుందండి. కాస్ట్ వేరియేషన్ అనేది. ఇది వచ్చేసరికి మనకి 23,000 పడుతుందండి. ఓకే సార్, 23,000. ఇది వచ్చేసరికి మనకి 18,000 అవుతుందండి. పైన వచ్చేసరికి గ్లాస్ మోడల్ వస్తుందండి. ఇది ఈ చైర్స్ మోడల్స్ వచ్చి 18,000 అవుతుందండి. ఇది 18,000 అండి. పైన గ్లాస్ వస్తుందండి. 5x3 సైజ్ అండి. ఇది గ్లాస్లో వచ్చేసరికి మనకి 3 టైప్స్ వస్తాయండి. మొత్తం కంప్లీట్గా స్క్వేర్ టైప్ ఒకటి వస్తుంది. ఈ గ్లాస్ వచ్చేసరికి మలేషియా కటింగ్ అంటారు. వేరే మోడల్ వచ్చేసరికి ఎగ్ షేప్ అని ఉంటుందండి. గ్లాస్ వెనకాల ఉన్నది అది కూడా మీకు చూపిస్తాను. దాంట్లో మీకు ఏ టైప్ గ్లాస్ కావాలనేది మీకు నచ్చిన దాన్ని బట్టి గ్లాస్ ఇస్తాను. చైర్స్ కి ఉపయోగించే వుడ్ ఏంటంటే కంప్లీట్ టేక్ వస్తుందండి. డైనింగ్ టేబుల్కి ఏదైనా సరే యూస్ చేసే వుడ్ 100% టేకే ఉంటుంది. టేకే యూస్ చేస్తాం. ఇది కూడా 5x3 సైజ్ అండి. డైనింగ్ సెట్ వచ్చేసరికి మీకు ఇందాక చెప్పినట్టుగా గ్లాస్ సైజ్ షేప్ వచ్చేసరికి ఇది ఎగ్ షేప్ వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి 16,500 అవుతుందండి. గ్లాస్ తోటి కలిపి 16,500 అండి. చాలా బాగుంది సార్. ఇది కంప్లీట్ గ్లాస్ వస్తుంది. వుడ్ కూడా కంప్లీట్ టేక్ అండి. ఇది టేక్ మీద రోజ్వుడ్ పాలిష్ అండి. మీకు కూర్చోడానికి సీట్ కూడా 2-inch ఫోమ్ వస్తుందండి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ 2-inch ఫోమ్ వస్తుంది. ఒకసారి మీరు కూర్చొని చూడండి కంఫర్ట్ ఎలా ఉన్నప్పుడు మీరు చెప్తాను చూసి. ఇది వచ్చి 16,000 అండి. 16,500 పడుతుంది సార్ కస్టమర్కి ఫైనల్ కాస్ట్. ఈ డైనింగ్ టేబుల్ వచ్చి చాలా బాగుందండి. 16,500 అంటండి. భలే ఉంది, చూడడానికి చాలా బాగుంది. వెనకాల ఉండే కుర్చీలు కూడా భలే ఉన్నాయి, ఎందుకంటే ఫోమింగ్ కూడా ఉంది కింద. బాగుంది. ఒకసారి వీలైతే ఇది కూడా చూడొచ్చు మీరు. క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా కంప్లీట్ టేక్ వుడ్ అండి. ఇది వచ్చేసరికి మనకి 18,000 పడుతుందండి. సెట్ కంప్లీట్ సెట్ వచ్చేసరికి. ఓకే. ఇది వచ్చి 18,000 పడుతుందండి. ఇవన్నీ కూడా సోఫా సెట్లు అండి. ఇవి మనకి సోఫా సెట్లు స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసరికి టేక్ లో ఉంటుందండి, ప్లస్ ఫోమ్ టైప్ లో ఉంటుంది. టేక్ లో వచ్చేసరికి మనకి 20,000 నుంచి అవైలబుల్ ఉంటాయండి సోఫా సెట్లు. ప్రెసెంట్ మన దగ్గర ఉన్నది ఈ సెట్ వచ్చేసరికి డైరెక్ట్ కస్టమర్ కి ఫైనల్ కాస్ట్ 23,000 పడుతుందండి. ఇది 23,000 వస్తుంది. 23,000 వస్తుంది. దీనికి యూస్ చేసే వుడ్ అంతా కూడా బలాషా టేక్ వస్తుందండి. సైడ్ హ్యాండిల్స్ కానీ ఫ్రేమ్ అంతా కూడా కంప్లీట్ బలాషా టేక్ అండి. దీంట్లో వాడే కుషన్ సెంచరీ కంపెనీది 32 డెన్సిటీ ఫోమ్ యూస్ చేస్తామండి. మీకు క్లాత్ కూడా మన దగ్గర రెడీగా అవైలబుల్ ఉన్న క్లాత్లు మీకు శాంపిల్ చూపిస్తాము. మీకు నచ్చిన క్లాత్ తోటి మేము చేసేస్తామండి.
పాలిష్ కూడా మీకు టేక్ పాలిష్ కావాలంటే టేక్ పాలిష్ చేస్తాము, రోజ్వుడ్ పాలిష్ కావాలంటే రోజ్వుడ్ పాలిష్ చేసిస్తాం. ఎంత అన్నారు దీని కాస్ట్? మనకి ఇది వచ్చేసరికి కస్టమర్కి ఫైనల్ కాస్ట్ 23,500 పడుతుంది. 23,500. ఓకే. ఇది మీరు ఇందాక చూసిన మోడల్లో ఇది ఒక వెరైటీ అండి. దీనికి వచ్చేసరికి హ్యాండిల్ దగ్గర నుంచి థర్డ్ టైప్లో డిజైన్ వస్తుందండి. హ్యాండిల్స్ కూడా ఫ్లాట్ హ్యాండిల్ టైప్ వస్తుంది. దీనికి వెనకాల సపోర్ట్ కూడా కంప్లీట్ టేక్ వస్తుందండి. కుషన్లో మేము వాడేది 32 డెన్సిటీ ఫోమ్, సెంచరీ కంపెనీ ఫోమ్ యూస్ చేస్తామండి. పైన క్లాత్ వచ్చేసరికి వెల్వెట్ క్లాత్, చాలా హై ఫ్యాబ్రికేటెడ్, చాలా కాస్ట్లీ ఫోమ్ వాడతాము. ప్లస్ క్లాత్ కూడా చాలా క్వాలిటీ క్లాత్ యూస్ చేస్తామండి మేము. ఆ క్లాత్ కూడా మీకు అన్ని చూపించిన తర్వాత మీరు ఓకే చేసుకున్న తర్వాత మీకు నచ్చిన క్లాత్ తోటి చేసిస్తామండి. ఇది వచ్చేసరికి మనకి కస్టమర్కి ఫైనల్ కాస్ట్ 30,000 పడుతుందండి. సెట్ 30,000. అవును సార్. ఇది వచ్చేసరికి మనకి 24,500 పడుతుందండి. మీకు ఎటు వచ్చేసరికి హ్యాండిల్ షేప్ ఒకటి కొంచెం డిజైన్ మారుతుందండి. ఇందులో వాడే ఫోమ్ కానీ క్లాత్ కానీ అన్నీ కూడా సేమ్ ఉంటుంది. మీకు దీంట్లో జూట్ క్లాత్ అయితే ఇంకా కాస్ట్ తగ్గుతుందండి. దీనికి వేసేది వెల్వెట్ క్లాత్ వేసాము. ఇందులో జూట్ క్లాత్ అయితే కనుక కాస్ట్ ఇంకా తగ్గుతుంది. బట్ జూట్ క్లాత్తో పోల్చుకుంటే కనుక వెల్వెట్ క్లాత్ అనేది లైఫ్ ఎక్కువ ఉంటుందండి. ఓకే. సో ఇది వచ్చేసరికి రాణి దివాన్ అండి. ఇది దివాన్లోనే ఇది లేటెస్ట్ మోడల్ అండి. దీనికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ సపోర్ట్ కానీ మొత్తం అంతా కూడా 100% టేక్ తోటే చేసామండి. దీనికి క్లాత్ వచ్చేసరికి వెల్వెట్ క్లాత్ యూస్ చేసామండి. ఫోమ్ 32 డెన్సిటీ ఫోమ్, 3 ఇంచెస్ ఫోమ్ వస్తుందండి. మీకు ఇది వచ్చేసరికి కస్టమర్కి మేము ఆఫర్ చేసేది 13,500కి ఆఫర్ చేస్తున్నాం. రాణి దివాన్ అంట. రాణి దివాన్ అండి. 13,500. అవును సార్. సైజ్ వచ్చేసరికి 6x2.5 అండి సైజు. ఇవన్నీ కూడా సోఫాలన్నీ కూడా ఇంచుమించు అదే కాస్ట్లో ఉంటుంది సార్. ఓకే. ఈ షాప్లో ఆల్మోస్ట్ మనకి 6 సైజు కావచ్చు, 5 సైజు కావచ్చు, అలాగే డైనింగ్ టేబుల్, దివాన్ కాట్లు, మ్యాక్సిమం టేక్ సంబంధించిన టేక్తో చేసిన వస్తువులన్నీ చూపించడం జరిగింది. రేట్లన్నీ సార్ అయితే చెప్పడం జరిగింది. వీలైతే నచ్చితే ఒకసారి వచ్చి చూసుకోండి. చూసుకుని మీకు కావాల్సిన డిజైన్ మోడల్ కావాలితే ఆ మోడల్ విత్ ఇన్ 10 డేస్లో కానీ 5 డేస్లో కానీ వీళ్ళు రెడీ చేసి ఇవ్వగలరా అని చెప్తున్నారు. ఓన్గా వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వీళ్ళే తయారు చేస్తారన్నమాట. చాలా బాగున్నాయి. నాకైతే ఇప్పుడు వరకు చూసిన మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా అంటే పెళ్ళైన తర్వాత అమ్మాయిలకి చాలామంది ఇటువంటి పెడుతూ ఉంటారు. అలానే కాదు, కొత్త ఇల్లు మారినా కానీ వేరే కాపురం పెట్టినా కానీ చాలామంది డైనింగ్ టేబుల్ కావాలి, మంచాలు కావాలి, లేదా సోఫా సెట్లు కావాలి. ఇవన్నీ కావాలితే కనుక ఒకసారి మనం బోర్డ్స్గురు అనే గ్రామం ఒకసారి విజిట్ చేయండి. ఊరంతా ఇదే విధంగా ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడే ఫేమస్, అలా రాను రాను మొత్తం అన్ని గ్రామాలకి ఇలా విస్తరించమాట. ఇది బోర్డ్స్గురు అనే గ్రామంలో ఒక షాప్లో టేకు సంబంధించిన మంచాలు ఈ విధంగా ఉంటాయని చూపించడానికి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ బోర్డ్స్గురు అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ప్రస్తుతం మనం బోర్డ్స్కూరు గోదావరి నది తీరాన్ని ఉన్నామండి. ఇక్కడ అంటే ఈవినింగ్ టైంలో సన్సెట్ చాలా అద్భుతంగా కనిపిస్తుందన్నమాట. ఒకవైపు బోర్డ్స్కూరు బ్రిడ్జి, మరోవైపు గోదావరి నది, వెనకాలైతే సూర్యుడు అస్తమించే టైం కూడా కనిపిస్తుంది. అంటే మా గోదావరి తీరాల్లో, అంటే మా గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈవినింగ్ టైంలో చాలా అద్భుతంగా ఉంటుంది క్లైమేట్ అని చూపించడానికి ఈ లొకేషన్ చూస్తున్నాను. ఇది బోర్డ్స్కూరు బ్రిడ్జ్ అండి, కింద ఉండే లొకేషన్ అన్నమాట. ఈ లొకేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. బోర్డ్స్కూరు అనే గ్రామం ఎందుకు రావడం జరిగిందంటే ఇక్కడ ఊరంతా టేకు వస్తువులు తయారు చేస్తుంటారు. అవి కూడా టేకు మంచాలు, అలాగే టేకు దివానా కాట్లు, టేక్ డైనింగ్ టేబుల్ అన్నీ తయారు చేస్తుంటారు. ఇక్కడి నుంచే వేరే రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ టేకు వస్తువులు, టేకు మంచాలు అంత తక్కువ రేట్ అని చూపించడానికి ఈ ఊరికి రావడం జరిగింది.
నమస్తే అండి. నమస్తే సార్. సార్ బోర్డ్స్కూర్ అనే గ్రామం వస్తే ఎవరిని అడిగినా కానీ బోర్డ్స్కూర్ అంటే టేకు మంచాలకు చాలా ప్రసిద్ధి అని చెప్తున్నారు. అసలు ఎంత ఫేమస్ అవడానికి కారణాలు అంటే కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు? నా పేరు హరికిరణ్ వర్మ అండి, అందరూ బాబీ అని అంటారు. ఇది మా నాన్నగారు మా చిన్నాన్నగారు ఇద్దరు కలిసి లూటుకూరులో జడ్డి సూర్యనారాయణ గారు అనే ఆయన దగ్గర ఈ వర్క్ నేర్చుకుని దీన్ని అంచెంచెలుగా 1979లో ఓకే చింతా నాగేశ్వరరావు, చింతా రత్నారావు ఇద్దరు అన్నతమ్ముల మీద ఈ ఫర్నిచర్ రంగంలోకి దిగి దాంట్లో వాళ్ళిద్దరూ ఒక 5 సంవత్సరాలు చేసి మళ్ళీ ఎవరు వాళ్ళే అక్కడి నుంచి సొంత ప్రయాణం చేసుకుంటూ ఈ రోజుకి కూడా 2వ జనరేషన్ మేము కూడా ఇదే వర్క్ ఇదే షాప్ మీద మేము చేస్తూ వర్క్ షాప్ మరియు షోరూమ్గా మేము ఇలాగా చేస్తూ ఒక 20 నుంచి 30 మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మేము వాళ్ళ జీవనాధారానికి కారకులుగా అలా నిలబడి ఉన్నాం. కొన్ని మోడల్ చూపిస్తారు సార్ మీ దాంట్లో? ఖచ్చితంగా. ఇది చీర మంచం అండి. ఇది చీర మంచం. అవునండి. మీకు టేక్ సెగ్మెంట్ ఎలా ఉంటుందంటే ఇది ఈ మంచం 4 వేరియేషన్లో మీకు దొరుకుతుంది. ఈ వేరియేషన్ ఎలా మీరు చెప్పగలరంటే కర్ర యొక్క నాణ్యతను బట్టి చేసే పనివాడిని బట్టి ఉంటుంది. ఇప్పుడున్న దీని రేటు 35,000, 40, 45, 50,000 4 రేట్లో కూడా మీకు దొరుకుతుంది. ప్రజెంట్ ఇక్కడ మీరు చూస్తున్నట్టు 35,000 రూపాయలది. 35,000 రూపాయలు. సైజ్ ఎంత సార్ ఇది? 6x6 6x6 అనమాట. 6x6 ఫైనల్ ప్రైస్ 35,000. ఇంకేమైనా కాకుండా ఇంకేమైనా తగ్గుతుంది అంటారా? తగ్గితే ఒక 1000 రూపాయలు అటు ఇటు చేయొచ్చు. ఒక 1000 రూపాయలు అటు ఇట్లో చేయగలరు ఇక్కడికి వస్తే. అవునండి. ఓకే. ఇది చూడడానికి చూసారా 6x6 మంచం చూడగానే భలే ఉందన్నమాట. ఇక్కడ టేకు మంచాలకు చాలా ఫేమస్ మాట. అందుకే చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. ఇది 6x6 మంచం. ఇది ఫైనల్గా 35,000 అంటున్నారు. ఇంకా వీలైతే మనం ఇక్కడికి వస్తే ఇంకా రేటు తగ్గిస్తానన్నారు. ఎందుకంటే మీ ఏరియాలోకి ఇక్కడ బోర్డ్స్కూర్ ఏరియాలోకి రేట్లు కంపేర్ చేసుకోండి. వీలైతే ఒకసారి వచ్చి చూడండి. ఇవే కాదు ఇంకా మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తారు. సార్ ఇది ప్లేన్ అండి. ప్లేన్. ఇది 6x6 అండి. ఇది 30,000 అండి దీని రేటు. ఇది 30,000. అవునండి. అందరూ ప్లేన్ ఇష్టపడుతున్నారు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ ప్లేన్ అనమాట. కానీ చూడడానికి చాలా బాగుంది సార్. అంటే రియల్ గా ఇంట్లో ఎలా తయారు చేసుకుంటారో అదే విధంగా ఉంది. యాక్చువల్గా షాపుల్లో అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు కదా, అలా ఏం లేదు. లేదు మీకు అవసరం. మీకు కర్ర చూపించి కూడా చేయించుకోవచ్చు మీరు. ఓకే. మీకు సాధారణ మన దగ్గర ఉన్న వర్క్ షాప్ లో తీసుకెళ్ళి మన కర్ర యొక్క నాణ్యత చూపించి మీకు చేయిస్తాం. ఓకే. ఇది ఫైనల్ కాస్ట్ ఎంత అంటున్నారు? 30,000 రూపాయలు. 30,000 అండి. 6x6 మంచం 30,000కి. అంటే నేను చాలా షాపులు చూశాను. నేను కొనుక్కుందామన్నా 6x6 30,000కి ఇంత మంచి మంచం అయితే రావట్లేదు అనుకుంటున్నాను. చాలా బాగుంది, చాలా తక్కువ రేట్ అనుకుంటున్నాను. మీరు కంపేర్ చేయొచ్చు. ఈ మంచం ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఇది వీణ మంచం అండి. ఇది వీణ మంచం. అవునండి. ఓకే. ఇది 39,000 రూపాయలు అండి. 39,000. అవునండి. ఓకే. ఇది కూడా టేక్లో ఏ టేక్ అండి? ఇది టేక్లో బస్తర్ క్వాలిటీ అండి. బస్తర్ టేక్ అండి. బస్తర్ మన ఛత్తీస్గఢ్లో బస్తర్ అనే జిల్లాలో. ఓకే. మనం డైరెక్ట్ అక్కడ ఆక్షన్స్కి వెళ్ళి అక్కడే మనం తీసుకుంటాం. అక్కడ నుంచి తీసుకుంటాం. ఓకే. ఎంత అన్నారు కాస్ట్? ఇది 39,000 రూపాయలు. 39,000 అండి. చూడడానికి చాలా బాగుందండి. ఇది చూడొచ్చు. వీణ మంచం 39,000 6x6 అంటే మనకి రావట్లేదు అనుకుంటున్నాను. సరే ఇది సోఫా సెట్. ఇది సోఫా అండి. ఓకే. దీంట్లో మీకు హైడ్రాలిక్ మీకు ల్యాన్సర్ కావాలన్నా మేము చేసిస్తామండి. ఇది వచ్చేసి మనకు 35,000 రూపాయలు. 35,000 రూపాయలు. మీకు డిస్కౌంట్ పోనీ ఇది 31,000 రూపాయలకి వస్తుంది. 31,000. దీంట్లో ఇది మెటీరియల్ మీకు కస్టమైజేషన్ ఉంది. మీకు ఫ్యాబ్రిక్ కలర్ మార్చుకోవడానికి కూడా మన దగ్గర కస్టమైజేషన్ ఉంది. చూసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఏ కలర్ కావాలంటే కలర్ మీకు నచ్చిన కలర్ మేము చేసిస్తాం. ఓకే. 31,000. 31,000 వస్తుంది. చూసారు కదా, ఇంట్లో ఒక సోఫా సెట్ పెట్టుకుంటే ఇంటికే అందం ఇస్తుంది అనమాట. అంటే ఇక్కడ టేకు మంచాలతో పాటుగా ఇక్కడ సోఫా సెట్లు, డైనింగ్ టేబుల్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అంటే మనం చాలా షాప్స్ సిటీలో చూస్తూ ఉంటారు, అలానే కాదు ఇక్కడ ఇంటికి సంబంధించిన అన్ని వస్తువులు ఇక్కడే దొరుకుతాయి. ఇది చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది అనమాట. ఈ సోఫా సెట్ వచ్చి 31,000 అండి. ఒకసారి ఈ సోఫా సెట్ ఏ విధంగా ఉందో చూడండి సార్. ఇది కూడా సేమ్ ప్రైస్ అండి. 35,000 31,000 వస్తుంది. ఓకే. 35,000 31,000 వస్తుంది. ఇది క్లాత్ ఏమైనా డిఫరెన్స్ అంటే ఇంట్లో క్లాత్ కూడా అన్ని మనం ఈక్వల్ గా అన్ని కూడా ఒకటే రేంజ్ వాడతామండి. మీకు కస్టమైజేషన్ ఉంది, మీరు చూసుకుని ఇంకా కాలంలో మార్పులు చేర్పులు చేసుకోండి. ఓకే. చూసారు కదా, ఇది చాలా అంటే చాలా బాగుంది. మన ఇంట్లో కూడా అంటే ఇప్పుడు మన గోదావరి జిల్లాలో పెళ్ళైన తర్వాత చాలామంది అమ్మాయికి అంటే సెపరేట్ ఏరియా కాపురం పెట్టినప్పుడు కానీ లేదా సంటిబెడ్తో పెట్టినప్పుడు కానీ చాలా వస్తువులు పెడుతూ ఉంటారు. అంటే టేక్ మంచాలు కానీ
డైనింగ్ టేబుల్ కానీ సోఫా సెట్లు కానీ అటువంటి పెడుతూ ఉంటారు. వీలైతే అన్నీ ఒకే చోట కొనాలనుకుంటే తప్పనిసరిగా ఈ బోర్డ్స్కూర్ అనే గ్రామంలో రండి. మాకు చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇంకా ఉన్నాయి, అవి కూడా మీకు రేట్లు కూడా చూపిద్దాం. సార్ ఈ సోఫా సెట్ అండి ఇది? అవునండి అవునండి. అంటే ఎల్ షేప్ అంటారు దీన్ని? ఇది ఎల్ షేప్ అంటారండి. ఇది కస్టమైజేషన్ చేసింది. ఇది కస్టమర్కి నచ్చినట్టుగా మనం చేసామండి. ఇది దీన్ని ఒరిజినల్ గా కాస్ట్ మేము 40,000 రూపాయలు చెప్తాం. కాకపోతే క్లాత్ కొంచెం కాస్ట్ వల్ల ఇది 33,000 రూపాయలకి మనం చేసి ఇచ్చామండి. ఇది దీంట్లో కూడా మనకి కలర్స్ ఆప్షన్ ఉంది. మీకు నచ్చిన సైజు మీకు రూమ్కి తగ్గట్టు మీ హాల్కి తగ్గట్టు మేము చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇది 5-6 అండి. ఇది మొత్తం ప్లేన్ అండి. ఇది ప్లేన్. అవునండి. ఇది 25,000 రూపాయలు. ఫుల్ క్వాలిటీ చూసారా? కర్రలో ఉన్న క్వాలిటీ మీకు ఎలా తెలుస్తుంది? ఓకే. మనకి అంటే ఒరిజినల్ టేకు లేదా డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందండి? కర్రలో గేన్స్ ఆ జాయ్ అనేది ఉంటుంది చూసారా? ఆ బ్లాక్ ఇష్యూ వచ్చింది చూసారా? దాన్ని బట్టి అది గ్రేడింగ్ వస్తుందండి. ఓకే. ఆ గ్రేడింగ్ ని బట్టే మనకి కాస్ట్ అన్నది ఆధారపడి ఉంటుంది. ఓకే. ఎంత రేట్ అంటున్నారు దీన్ని? ఇది 25,000 రూపాయలు. 25,000. ఇది 5-6 సైజ్ అండి. టేక్ మంచం చాలా ప్లెయిన్ గా ఉంది. అసలు ఇంట్లో ఇప్పుడు అందరూ ప్లెయిన్ ఇష్టపడుతున్నారు అనమాట. 5-6 మంచం వచ్చి 25,000 అంటండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా నీట్గా కూడా ఉంది. యాక్చువల్గా నేను రియల్గా చెప్తున్నా, చాలా బాగా నచ్చినాయి అన్నమాట. అంటే ఐటమ్స్ కూడా ఎక్కడ క్వాలిటీ దగ్గర రాజీ పట్టలేదు, చాలా నీట్గా ఉన్నాయి. ఇంట్లో మనం ఏ విధంగా వుడ్ ఏ విధంగా తయారు చేయించుకుంటామో అదే విధంగా ఉన్నాయి. వీలైతే ఒకసారి చెక్ చేయండి. నేను చెప్పడం కాదు, మీకు కూడా ఐడియా వస్తుంది. ఈ సోఫా వచ్చేసరికి మనకి 25,000 పడుతుందండి. ఈ సోఫా వచ్చి 25,000 అండి. అవునండి. ఓకే. కింద ఉపయోగించేది టేకే. వేరే కలప ఏమి ఉపయోగించారు? వేరే కలపర్ అంటే సెంటర్ లో వాడేది సిల్వర్ వాడతామండి. అది గుడ్లింగ్ కరది వాడతాం. క్వశ్చన్ మధ్యలో ఉండేది మనకు కనిపించేదంతా కూడా టేకు. ఇది వచ్చి 25,000 అండి. 25,000. ఓకే. సరే, మంచి 6x6 ఇది కార్వింగ్ వర్క్ అండి. ఇది సిఎన్జి కార్వింగ్ వర్క్. ఇది 6x6. అవునండి. ఓకే. ఇది 40,000 రూపాయలు అండి. మీకు ఈ 40,000 రూపాయలు 3 సెగ్మెంట్లు ఇక్కడ 3 డిజైన్స్ ఉన్నాయండి. ఒకసారి అవి కూడా చూద్దరు. ఇది వచ్చి 40,000. 40,000 అండి. ఓకే. డిజైన్ వర్క్ బాగా వస్తుంది. దీనికి ఏదైనా పేరు ఉందా సార్? ఇది అండ్ సిఎన్జిలో ఈ 3 మోడల్స్ ఉంటాయి. సిఎన్జి అంటారా? యాక్చువల్గా ఇక్కడ ఒక మంచం కనిపిస్తుంది చూడండి. అంటే ఇది ఫిట్ చేయలేదు అనమాట. ఫిట్ చేయకముందు ఇప్పుడే రెడీగా తయారు చేసి ఇక్కడే వర్క్ చేస్తారు, తీసుకొచ్చారన్నమాట. ఇది 6x6 మంచం అన్నమాట. చాలా డిజైన్ అయితే చాలా నీట్గా చాలా గ్రాండ్గా ఉంది. చూడొచ్చు, చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అంటే ఇది చెక్కడానికి కూడా చాలా టైం పడుతుంది. కాస్ట్ మాత్రం 40,000. 40,000 అంటారు. ఇంకా కూడా తగ్గించి ఇవ్వగలరు అంటున్నారు. సార్ ఇంకో మోడల్ అండి ఇది? అందులో సేమ్ ఇది కూడా అదే రేట్ అండి? అదే రేట్. 45,000. 40,000 అండి. ఓకే. ఈ వర్క్ చేయడానికి కూడా చాలా టైం పట్టి ఉంటుందండి వీళ్ళకి. అవునండి. ఇందులో మిషన్ వర్క్, హ్యాండ్ వర్క్ కూడా ఉంటుందండి. లోపల ఇది ఏదైతే ఉంది ఇదంతా మిషన్ వర్క్ అండి. పైన ఇదంతా కూడా అవుటర్ ఏదైతే ఉందో అదంతా హ్యాండ్ వర్క్ అండి. హ్యాండ్ వర్క్. ఇది దీన్ని బాహుబలి అంటామండి. బాహుబలి. అవునండి. ఇది కూడా 35,000 రూపాయలు అండి. ఇది 6 వచ్చి 35,000 రూపాయలు. 35,000. అవునండి. ఓకే. బాహుబలి అంటే ఆ పక్కన ఈ పక్కన కొంచెం గంభీరంగా ఉంటుంది. గంభీరంగా పెద్ద సైజు వుడ్ పెట్టినట్టున్నారు. సార్ ఈ సోఫా సెట్ ఇది మనకి 21,000 పడుతుంది అండి. ఇది 21,000. అవునండి. ఓకే. సార్ ఈ సోఫా సెట్ ఎలా పడుతుందండి? ఇది 21,000 అండి. ఇది 21,000. ఇంచుమించు సోఫా సెట్లు అన్ని ఇదే రేంజ్? 20 నుంచి మనకు 30,000 రేంజ్. ఓకే. 20 నుంచి 30 రేంజ్ లో. కార్నర్ కొంచెం చూపించాకండి ఇందాక, కొంచెం 30 నుంచి 40 మధ్యలో ఉంటాయి. ఏదైనా తగ్గిస్తాం. కాస్ట్ విషయానికి వచ్చేసరికి మీరు ఎంచుకునే ఫ్యాబ్రిక్ బట్టి కూడా ఇంకా తగ్గొచ్చు, పెరగచ్చు. ఓకే. ఇప్పటి వరకు మనం చాలా సోఫా సెట్లు అయితే చూపించడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ మోడల్ ఉండే అన్ని 21,000 ఉన్నాయి. వేరే మోడల్ అయితే కొంచెం కాస్ట్ అటిటీలో ఉన్నాయి అన్నమాట.
తక్కువ రేటుకి వస్తున్నాయి అనుకుంటున్నాను. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అంటే చాలామంది 1-2 మోడల్స్ పెడతారు, అవి తీసుకున్న నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. అలా కాదు, ఇక్కడ ఈ షాప్లో మాత్రం చాలా ఎక్కువ మోడల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. చాలా ఫ్రీగా కస్టమర్ వచ్చి చూసుకోవడానికి వీలుగా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి మోడల్స్, అవి కూడా చూపిద్దాం. సార్ ఇప్పటి వరకు మనం సోఫా సెట్లు చూపించారు, మంచాలు చూపించారు. అవునండి. ఈ డైనింగ్ టేబుల్ ఎలా పడుతున్నాయండి? ఈ డైనింగ్ టేబుల్ వచ్చేసి మనకు 15,000 నుంచి అండి 22,000 రేంజ్ వరకు ఉన్నాయండి. ఇందులో ఇది వచ్చేసి మనకు 15,000 రూపాయలు. ఇది 15,000. 4 కుర్చీలు టేబుల్, ఇది 15,000 రూపాయలు. ఓవెల్ షేప్ అద్దం కింద డబుల్ పోస్ట్, 15,000 రూపాయలు. 15,000 రూపాయలు. డైనింగ్ టేబుల్ వచ్చి 15,000 అండి. చైర్ కూడా మనకు చాలా గ్రాండ్ రిచ్ లుక్ ఉంటుందండి. ఇది కూడా 15,000 రూపాయలు. ఇది కూడా 15,000 అండి. ఈ చైర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అవునండి, వర్క్ కూడా ఇది రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్ కనిపిస్తుంది. చైర్ కనిపిస్తుంది కదా, ఇది చాలా బాగుంది. ఒకసారి మీకు కనిపిస్తుందో లేదో కానీ చాలా డిఫరెంట్ లుక్లో ఉంది. ఇది చాలా రిచ్ లుక్ ఇస్తుంది అన్నమాట ఇంట్లో. ఇది వచ్చి 15,000 అండి. ఇందులో మన దగ్గర మంచి మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి 20,000 రేంజ్, ఇంకా తగ్గిస్తాం కూడా. ఓకే, ఇంచుమించు 20,000, ఇంకా తగ్గుతుంది కూడా. ఇక్కడ ఉండే డైనింగ్ టేబుల్ మోడల్ చూడండి, చాలా బాగుందన్నమాట. ఇంచుమించు 20,000 అంటున్నారు, 20,000 అంటున్నారు, ఇంకా కూడా తగ్గిస్తామంటున్నారు. ఈ మోడల్ కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. గడి మోడల్ అంటామండి. ఇది గడి మోడల్. ఓకే, ఇది ఎంత పడుతుందండి? ఇది అంతే 20,000. 20,000. ఓకే, ఇది కూడా 20,000 అనమాట. ఒకసారి చూడండి ఇదే విధంగా. 24,000 పడుతుంది. ఇది 24,000. చూసారు కదా, ఇది అంటే కొంచెం ఇప్పుడు అందరూ చైర్స్ పెడుతున్నారు. కొన్నిసార్లు చైర్ ఎక్కువ మెంబర్స్ వచ్చినప్పుడు చైర్ సరిపోదు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇక్కడ బెంచ్ ఒకటి ఏర్పాటు చేశారనమాట. ఇది వచ్చి 25 అండి. 25. ఇది 25,000 అంటున్నారు. ఈ మోడల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఈ సోఫా సెట్ ఎంత పడుతుంది? ఈ సోఫా మనకి చాలా మంచి డిజైన్ అండి. ఇది 18,000 రూపాయలు అండి. 18,000 అండి. ఓకే, చూసారు కదా, ఈ సోఫా సెట్ వచ్చి చాలా బాగుంది. ఆ కుర్చీలు కూడా చాలా పెద్ద బిగ్ సైజులో ఉన్నాయి. ఇంచుమించు 18,000 అంటున్నారు. ఇంకా దగ్గరికి వస్తే తగ్గిస్తామంటున్నారు అనమాట. చూడండి, చాలా అంటే ఇంట్లో గ్రాండ్ లుక్లో రిచ్ లుక్ కనిపించాలంటే ఇటువంటి సోఫా సెట్ వేసుకుంటే చాలు అనమాట. ఇది వచ్చి 18,000 అండి. సరే, ఈ మంచం 30,000 రూపాయలు అండి. 30,000 అండి. ఓకే, ఇది ఈ మోడల్ ఏదైనా ఉందండి దీనికి? ప్లెయిన్ మంచం అండి. ప్లెయిన్ మంచం. ఈ మోడల్ వచ్చి 30,000 అండి. చాలా అంటే చాలా బాగుంది. అంటే తల దగ్గర ఉండే ప్లేస్ చూడండి ఏ విధంగా ఉందో, ప్లెయిన్గా ఉంది. ఇక్కడ మాత్రం ఎక్కువ టేక్ ఉపయోగించారు అనమాట. చూడడానికి చాలా సింపుల్గా ఉంది, బాగుంది. ఎంత సార్ ఇది? 30,000 రూపాయలు. 30,000. 30,000కి వస్తుందంటే అసలు రియల్ చెప్తున్నారా లేదా అబద్ధం చెప్తున్నారా అని అనిపిస్తుంది. అంత బాగున్నాయి అన్నమాట. టేబుల్ కూడా పైకి లేపట్టుకుంది సార్. లోపల ఉపయోగించే కర్ర, లోపల మధ్య కర్ర ఇలా 2 పట్టీలు ఇచ్చేయండి. దానికి 12 బద్దలు ఇచ్చి చాలా స్టాండర్డ్ గా చేస్తాం అనమాట అండి పని విషయంలో. ఓకే, అంటే మధ్యకర్ర ఎవరు ఉపయోగించరేమో చాలా మధ్యకర్ర తక్కువ ఉపయోగిస్తారండి. మధ్యకర్ర మన కోసేది ఎలా ఉంటుంది అది కూడా మీకు కర్ర రూపంగా మీకు చూపిస్తాను. ఓకే, లోపల ఉపయోగించే మెటీరియల్ అంతా మధ్యకర్ర అండి. మధ్యకర్ర అండి.
పుల్లల మాడ ఉంటాయండి. ఓకే. దీనికి డైనింగ్ టేబుల్ ఇది చాలా రిచ్ లుక్, పైగా దీనికి వాడే పాలిష్ కూడా మ్యాట్ పాలిష్ వాడామన్నమాట. ఓకే. చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఇది ఎంత సార్ రేటు? ఇది 22,000, ఒక 1000 రూపాయలు తగ్గిస్తాం. ఓకే, 22,000, 1000 రూపాయలు తగ్గిస్తారు అన్నమాట. మీకు ఇందులో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఇది ఇవన్నీ చూడొచ్చు. ఇవన్నీ దీంట్లోకి సంబంధించినవి. అవునండి. ఇక్కడ కనిపిస్తున్న డైనింగ్ టేబుల్ చూడండి, ఇంచుమించు ఆల్మోస్ట్ అన్నీ ఒకే విధంగా ఉన్నాయి. ఇవన్నీ 22,000 రేంజ్ మాట. ఈ మోడల్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి. బాడ్స్గురు అనే గ్రామంలో టేకు మంచాలు చాలా ఫేమస్ మాట. చూసారు కదా, మనం ఒక షాప్కి వస్తే ఎంత లైన్గా టేకు మంచాలు ఎలా పెట్టారు చూడండి. ఇదే విధంగా ఇన్ని టేకు మంచాలు తయారు చేయడం, ఇలా అమ్మడం ఎక్కడా చూసుండ్రేమో. ఒకసారి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు టేకు మంచాలు ఉన్నాయి. ఇవి రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చండి. సార్ ఇది బేబీ కాట్ అండి, లోపల డ్రమ్ డెస్క్ లోపల సరుకు వస్తుంది సార్. అవునండి, ఇది ఇంకా వర్క్లో ఉందండి. ఓకే. ఇది ఎంత పడుతుంది సార్? ఇది మనకు 35,000 అండి. 35,000. 6 సైజ్ అండి. 6 సైజ్ అండి. ఓకే. బేబీ కాట్ లేని సైజు ఇవన్నీ కూడా 30,000 రేంజ్ అండి. ఇవన్నీ బేబీ కాట్ లేని మంచాలు అండి. ఓకే. ఇవి ఎంత పడుతున్నాయి సార్? 30,000 రేంజ్. ఇవి 30,000. ఆల్మోస్ట్ ఇవన్నీ 30,000 అండి. అవునండి. ఓకే. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి. ఇవి బేబీ కాట్ లేని మంచాలు అన్నమాట. ఈ డిజైన్ ఎలా ఉందో చూడండి. ఇవన్నీ కాస్ట్ వచ్చి 30,000 అన్నమాట. ఇక్కడి నుంచి ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ 30,000. అంటే ఒక్క మోడల్ మించి ఇంకో మోడల్ అన్నమాట. చాలా భలే కనిపిస్తున్నాయి చూడండి. చాలా సింపుల్గా కూడా ఉన్నాయి. 30,000 అంటే చాలా తక్కువ రేటుగా అనుకుంటున్నాను. అంతేనా సార్? ఇది అంతే అండి. 5-6 సార్. ఇది మనకి 25,000 రేంజ్ అండి. 5-6 వచ్చి 25,000. 25,000. ఓకే. ఇంకేమైనా తగ్గుతుందా సార్? అయ్యి 25,000 ఇంకా తగ్గిస్తామండి. ఓకే. ఇవన్నీ 25,000 అంటండి. 5-6 సైజ్ వచ్చి చాలా అంటే చాలా బాగున్నాయి. 25,000 అంటున్నారు కానీ ఇక్కడికి వస్తే ఇంకా తగ్గిస్తారట. ఇది 23,000 అంటండి. డిజైన్ కూడా భలే ఉంది కదా. 23,000కి ఇంత మంచి డిజైన్తో వస్తుందంటే చాలా తక్కువ రేట్ అన్నమాట. చూడొచ్చు. అంటే చాలా బాగున్నాయి మోడల్స్ అయితే. అసలు ఇప్పుడు వరకు ఇన్ని మోడల్స్ ఒకే షాప్లో ఉండడం అయితే చాలా తక్కువ అనుకుంటున్నాను. ఇన్ని మోడల్స్ అయితే ఇంత కలెక్ట్ చేయరు ఎవరునే. కొన్ని 2-3 మోడల్స్ చూపించి తీసుకోమని సెలెక్ట్ చేసుకోమంటారు, అలా లేవు. మొత్తం చాలా మోడల్స్ అయితే ఉన్నాయి.
ఒకసారి చూడొచ్చు 23,000 అంటే ఇది మీకు ఇందులో పాలిష్ కాకుండా కూడా చూపిస్తాను. పాలిష్ కాకుండా చూపిస్తారు. దాన్ని చూపిస్తాను. ఇది కస్టమర్ ఆర్డర్ మీద చేసామండి. ఇది కస్టమర్ అవును. ఓకే. ఇది 19,000కి చేసిస్తున్నామండి. 19,000కి అంటే ఎన్ని సైజ్ సార్ ఇది? ఇది 6x6 అండి. 6x6 19,000 అంటే చాలా తక్కువ అండి. అవునండి, కస్టమర్ మాకు 20,000 లోపు కావాలని అడిగారు. రిక్వెస్ట్ చేస్తే మనం దాని దగ్గర చేసిస్తాం. భలే ఉంది కదా. 6 సైజ్ వచ్చి 19,000 అండి. అవునండి. 19,000 అంటండి. ఎక్కడైనా విన్నారో లేదో తెలియదు కానీ అంటే కస్టమర్ అడిగిన దాన్ని బట్టి ఇలా తయారు చేస్తున్నారు అనమాట. మీరు కూడా ఇంత బడ్జెట్లో కావాలనుకుంటే మ్యాక్సిమం లీస్ట్ అమౌంట్లో చెప్తారన్నమాట. ఈ మోడల్ కూడా చాలా బాగుంది. 6 సైజ్ వచ్చి 19,000 అండి. ఇప్పుడు వరకు అంటే మనం టేకు మంచాలు ఏ విధంగా ఉంటాయి అని అందరూ చూశారు కదా. ఇవి తయారు చేయడం కూడా ఇక్కడే తయారవుతాయి అన్నమాట. టేకు మంచాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ తయారీ విధానం కూడా ఒకసారి చూపిద్దామండి. షేలర్ అని చెప్పానండి. మొత్తం గరికది ఫినిషింగ్ అయిన తర్వాత షేలర్ ఎక్కించారు అనమాట. ఇది ఇంకా పాలిష్ అవ్వలేదండి. ఇంకా పాలిష్ అవ్వలేదు. ఓన్లీ తయారైన తర్వాత షేలర్ ఎక్కించారు. అవునండి. ఓకే. ఇప్పుడు అంటే ఒక్కొక్క ప్రాసెస్ ఉంటది కదా మంచాల తయారీ విధానంలో. అవునండి. మంచం తయారైన తర్వాత ఇంకా ఫుల్ పాలిష్ అవ్వకముందు ఇలా ఉంటుంది అనమాట. ఒకసారి మంచం ఏ విధంగా ఉందో చూడండి. ఇది కంప్లీట్ అయిపోయిందా సార్? ఇది వర్క్ అవుతుంది అనమాట. సార్ ఇప్పుడు మనకి కర్రలు ఏదైనా లోపం ఉంటే ఇక్కడ తెలిసిపోద్ది అంటారా? మీకు ఇలాగా మీకు పాలిష్ లేకుండా డైరెక్ట్ చూస్తున్నారు కదా, మీకు ఇందులో తెలుస్తుంది. ఓకే. యాక్చువల్గా కర్రలో ఏదైనా లోపాలు ఉంటే కనుక పాలిష్ కాకముందే తెలిసిపోతుంది మనకి. చూసారు కదా ఈ టేక్ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఇంత క్వాలిటీగా ఉంటాయని చాలామంది తెలియకపోవచ్చు. వాళ్ళకి చూడొచ్చు ఇది తయారీకి ముందు ఈ విధంగా ఉన్నాయి. సార్ ఇవన్నీ కూడా మనకు టేక్ మంచాలే, ఇంకా ఫినిషింగ్ కూడా అవ్వలేదు. జస్ట్ వర్క్ అవుతున్నది, జస్ట్ మీకు చూపించేది. దీనికి వాడే కర్ర కూడా ఎలా ఉంటుంది మీకు కర్ర కూడా చూపిస్తాను. సార్ ఇన్ని మోడల్స్ ఉంటాయి సార్ మీకు? అంటే ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ చివరి వరకు మోడల్స్ ఉన్నాయి. అవునండి. వర్క్ ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకుని. మీకు ఈ డిజైన్ ఎలా తెలుస్తుంది సార్ మీకు ఇలా చేయాలని? దీనికి అంతా కూడా మెయిన్ కారణం కస్టమర్స్ అండి. కస్టమర్ ఆలోచనతో నాకు ఇలా కావాలి, నాకు ఇక్కడ ఇలా కావాలని చెప్తారు. దానికి తగ్గట్టు మేము చేసి ఇవ్వటం, ఆ మోడల్ బాగా సక్సెస్ అవుతుంది. ఇంకో 4 మంచాలు అమ్మటం వల్ల దీని క్రెడిబిలిటీ అంతా కస్టమర్స్. చూసారు కదా బాడ్స్కూరు గ్రామంలో చాలా సింపుల్ గా ఉంటది అనుకుంటారేమో, అలా కాదు. నెంబర్ ఆఫ్ మోడల్స్ అన్నమాట. హైదరాబాద్, వైజాగ్ ఇటువంటి సిటీల్లో టేకు మంచాలు దొరకండి. వాళ్ళు వేరే కర్ర ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఇక్కడ నుంచి ఎక్కువగా ఇక్కడ టేకు మంచాలు తయారవుతాయి. ఎవరైనా కావాలంటే ఇక్కడ కొనుక్కుని అక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ మోడల్ చాలా ఉన్నాయి. ఇవన్నీ వర్కింగ్ ప్రాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి. జస్ట్ ఇది వాటర్ అండి. ఆ వాటర్లో తీసుకురా. ఇక్కడ చూడండి కర్ర యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది అన్నది దాని మీద పెట్టు. అంటే పాలిష్ అవుతుంది మీకు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. చూడండి. ఓకే. పెట్టు, ఇంకా పెట్టు. ఎంత బస్తర్ టేక్ అండి, మీకు పూర్తిగా ఉంటాయి. గతంలో మేము కొన్ని వీడియోస్ చూసాం ఇటువంటి రీల్స్. దాంట్లో వాళ్ళు చూపించేది చిన్న చిన్న బద్దలతో చూపించారు. మీకు ఇందులో మీకు కూడా క్వాలిటీ అని చెప్పాను చూసారు. మీకు 4 రకాల గ్రేడింగ్స్ ఉంటాయని నన్ను చూసారా? ఇలా గ్రేడింగ్స్ ఉంటాయండి వీటిలో కూడా. మీకు తక్కువ గ్రేడింగ్ లో ఉంటది, హై క్వాలిటీ అనమాట అండి. యాక్చువల్గా వేరే షాపుల్లో చాలా మంది చూసుంటారు. బస్తా టేక్ కొంతమంది ఏం చేస్తారని చాలా పీసులు కట్ చేసి ఏ ముక్కలు అతికించేసి తయారు చేస్తారు. అలా కాదు, ఇది
ప్యూర్ ఒరిజినల్ బస్తా టేక్ అన్నమాట. అవునండి. మీకు ఎందుకు చూపిస్తున్నాం అంటే మా బోర్డ్స్కూర్ గ్రామంలో ఇంత ప్యూర్ క్వాలిటీ అసలు ఎక్కడ రాజీ పడకుండా తయారు చేస్తారని చూపించడానికి. యాక్చువల్గా చాలామంది బస్తా టేక్ అంటే కొన్ని పీసులు కట్ చేసి ఆ ముక్కలు అతికి కొన్ని మంచాలు తయారు చేస్తుంటారు. అలా కాదు, మా బోర్డ్స్కూర్ గ్రామంలో చాలా ప్యూర్ క్వాలిటీ అన్నమాట. ఎక్కడ రాజీ పడకుండా ఒరిజినల్ బస్తా టేక్ మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. చాలామంది అంటే బయట షాపుల్లో కొనుక్కునే వాళ్ళకి ఏదో బయట కాలపు ఏదో వేస్తారా, వాళ్ళ మంచాలు ఏదో రకంగా తయారు చేస్తారా అని ఒక నమ్మకం ఏర్పడిపోయింది అన్నమాట కొంతమంది. అలా లేదు, ఒరిజినల్ బస్తా టేక్ తయారు చేస్తారని చూపించడానికి ఆనవాళ్ళు వీళ్ళని ఉపయోగించే చెక్క కూడా చూడొచ్చు, చాలా క్వాలిటీగా ఉంటుంది. ఒకసారి వాటర్లో తడిన తర్వాత కూడా మీకు ఏ విధంగా కనిపిస్తుందో తెలుస్తుంది. వెడల్పు ఎలా ఉంటాయంటే మీకు జస్ట్ చూడండి, ఇక్కడ చూడండి, సాధారణంగా మీకు 18 ఇంచెస్ ఉంది. మీకు ఇది 18 అంగుళాలు ఉంది. 18 అంగుళాలు ఉంది అంటే ఇంచుమించు 19 అంగుళాలకు వచ్చేసి. అవునండి. మీకు వీటిలో మన దగ్గర 2 feet వరకు ఉంటుంది. కస్టమర్ దాన్ని బట్టి కూడా మీకు రేటు ఉంటుందండి. ఓకే అలా పెట్టేసింది. సరే, ఇలా వాటర్ తడుతున్నారు ఏంటి నాకు అర్థం కాలేదు. మీకంటే కర్రలో ఇది ఎంత జాయ ఉంది ఏంటి దీని గ్రేడింగ్ అన్నది మీకు సామాన్యంగా చూసేసరికి అది మీకు తెలియదు. పాలిష్ అయిన తర్వాత దీని లుక్ ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ తెలుస్తుంది అంటే జాయ్ ఎంత ఉందన్నది మీకు కర్ర క్వాలిటీ ఏంటి అన్నది. యాక్చువల్గా కర్ర క్వాలిటీ తెలియాలంటే మన జాయ్ చూసుకోవాలన్నమాట. ఇది వాటర్లు తడిపితే ఎంత జాయ్ ఉందో తెలుస్తుంది. అందుకే ఇంత క్వాలిటీ కర్ర, పైగా ఆరుదలది అనమాట. బాగా ఆరిన కర్ర కూడా డ్రై పెట్టి మేము 3 months ఈ రోజు వర్క్ చేసేది 3 months ముందు కోయించిన కర్ర మనం వాడతాం. ఓకే, బాగా ఆరిన తర్వాత మాత్రం ఉపయోగిస్తూ ఉంటాం. చూసారు కదా ఎంత క్వాలిటీ కర్ర ఉపయోగిస్తున్నారని తెలియడానికే మీకు ఇటువంటి చూపిస్తున్నాను. చాలా గ్రామాల్లో అసలు ఇలా తయారు చేయాలనుకుంటున్నాను నేనైతే. మన బోర్డ్స్కూర్ అనే గ్రామంలో ఇలా ఒరిజినల్ బస్తా టేక్ ఉపయోగిస్తారు, చాలా క్వాలిటీగా ఉపయోగిస్తారు. మీకు మ్యాక్సిమం చాలా చెక్కలు అయితే చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉండే చెక్కలు అన్నమాట. దీంతో మాత్రమే తయారు చేస్తారని చూపించడానికే. ఈ బోర్డ్స్కూర్ అనే గ్రామంలో ఒక షాప్లో టేక్ మంచాలు ఆల్మోస్ట్ మ్యాక్సిమం మీకు అన్ని మోడల్స్ చూపించడం జరిగింది. చాలా మోడల్స్ ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఈ ఊళ్ళో ఇదే విధంగా షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట. 6 వచ్చి ఇంచుమించు 30,000 ఆ రేంజ్లో వస్తుంది అన్నమాట. ఇక్కడైతే 5, 6 అయితే 25,000 ఆ రేంజ్కి వస్తుంది. ఇంకా వీలైతే తక్కువ రేటుకి ఇచ్చేస్తామంటున్నారు. ఇంత తక్కువ బడ్జెట్లో మీకు టేక్ మంచాలు ఎక్కడా ఉండవేమో, అంత తక్కువ రేటుకి లభిస్తున్నాయని చూపించడానికే. మీకు వీలైతే ఈ మోడల్స్ అన్ని చెక్ చేసుకోండి, మీకు నచ్చితే తీసుకెళ్ళొచ్చు, లేకపోతే ఒకసారి చూడండి. చూసారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలానికి సంబంధించిన బోర్డ్స్కూర్ అనే గ్రామంలో టేకు మంచాల రేట్లు, మోడల్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు పూర్తిగా చూపించడం జరిగింది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి లేదా కొత్తగా వేరే కాపురం పెట్టాలనుకునే వాళ్ళకి, కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్షల్ శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.